హలో బ్యూటిఫుల్ కుకీస్. ఇవాళ కందిపప్పు ఆకుకూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో టీ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. నీళ్లు పోసి నీట్గా కందిపప్పుననేది కడుక్కోవాలండి. 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులో 2 గ్లాస్ నీళ్ళనేది పోసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులోనే కారం మీకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకోండి. నాకైతే 2.5 సరిపోతుంది కారం. ధనియాల పౌడర్, అలాగే ఇందులోనే పచ్చి టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పులోకి టేస్టీగా ఉండాలంటే పచ్చి టమాటాలు ఇలా దోరగా మాగిన టమాటాలైతే టేస్ట్ మంచిగా ఉంటుందండి. టమాటాలు ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అన్ని టమాటాలు కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో మనం ఈ టమాటాలు అనేది వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టిన ఆకుకూర అండి. ఆకుకూర ఏదైనా పర్వాలేదు, తోటకూర అయినా పర్వాలేదు. నేనైతే సిర్రాకు వేసుకుంటున్నాను. ఆకును శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్కు మూత వేసి స్టవ్ మీద పెట్టి 5 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. చింతపండును నీళ్లు పోసి కొద్దిసేపు ఉంచితే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పోతుందండి. కుక్కర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసుకొని పప్పులో ఉన్న వాటర్ అనేది మనం సపరేట్గా తీసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీళ్ళనేది తీసేస్తే పేస్ట్ అనేది చేసుకోవచ్చండి. రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మెదుపుకోవాలండి. మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు ఎత్తి ఇలా వాటర్ తీసుకున్నాం కదండి పప్పులో నుంచి, ఆ వాటర్లో చింతపండు వేసుకొని పిసికి పప్పులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి ఉంచి వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి మనం పప్పు ఆకుకూర అనేది పోసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు సాలకుండా ఉంటే ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం ఇదే విధంగా పైన వేసుకుంటే చూడడానికి లుక్ మంచిగా ఉంటుందండి. అలాగే టేస్టీ కూడా ఉంటుంది. లాస్ట్‌కి చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి పప్పు ఆకుకూర అనేది ఇది విధంగా వస్తుందండి. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మంచిగా ఉంటుందండి. మీరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.